యువత యువత అనేది ఎందుకు శుద్ధ దండగా మారండి, మనిషి మారరు. అందాకెందుకు నా ఫ్యామిలీ మారట్లా, ఇంకోటి సంగతి ఎందుకు? గాలి తీసుకోవట్లా, నీరు తీసుకోవట్లా, ఆహారం 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 3 పూట్ల ఆహారం ఎందుకండి? మన కళ్ళెదిరే గాంధీ గారు 90 ఏళ్ళు బతికారు, నాకు 64 సంవత్సరాలు. ఇట్లా 20 నిమిషాలు చేస్తా. ఎవరినైనా చేయమని ఇక్కడ ఆడదైనా మగవాడినైనా హక్కుల గురించి మాట్లాడతారు. బాధ్యతలు ఫాటో అయితే ఆటోమేటిక్గా హక్కులు వస్తాయి. బాధ్యతలు దే ఆర్ నాట్ ఫాలోయింగ్. బాధ్యతలు అక్కర్లా, వాళ్ళకి హక్కులు కావాలి. ఏ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా హక్కులు ఎందుకు? నువ్వు బాధ్యత ఫాలో ఫండమెంటల్ రూల్స్, బాధ్యతలు ఫాలో కండి. ఫండమెంటల్ బాధ్యతలు ఫాలో అయితే ఫండమెంటల్ హక్కులు వస్తాయి. ఫండమెంటల్ హక్కులకి 30 సంవత్సరాలు సుప్రీం కోర్టుకి వెళ్ళినా తేలం. నువ్వు ప్రాథమిక బాధ్యతలు ఫాలోగా చేయగలిగేది ఏం లేదు. సో ఏం చెప్తారు ప్రజెంట్ యూత్ గురించి ఏం చెప్తారు అంకుల్? ఎట్లా యూత్ అసలు యూత్ అంటేనే అసలు ఇంగ్లీషు. యూత్ ఎందుకండి మనకి? యువత యువత అనేది ఎందుకు? శుద్ధ దండగా వివేకానంద గారు చెప్పారు. మంచిది. అసలు ఫాలో అయ్యేది ఎవరు లేరు. అసలు ఇవ్వండి అవన్నీ తర్వాత అండి. ఇవ్వండి, నాకు 64 సంవత్సరాలు. ఇట్లా 20 నిమిషాలు చేస్తా. ఎవరినైనా చేయమని ఇక్కడ ఎప్పుడైనా చేయగలుగుతా. పొద్దున్న లెగిసినా చేస్తా, ఇప్పుడైనా చేస్తా. చేయగలరా? ఎవరు చేయలేరు. యువత అనుకున్న వాళ్ళు ప్రాథమిక బాధ్యతలు తెలియట్లా. అదే ఇవన్నీ అసలు పెద్దోళ్ళే మనం చేయగలిగిందే లేదు సార్. అంతా భగవంతుడే. చెప్పాలి సార్ ఏదో ఒకటి. మీరు ఏజ్ లో ఉన్నారు కాబట్టి ఓకే, మీరు అనేది నిజమే కావచ్చు. మారండి, మనిషి మారరు. అందాకెందుకు నా ఫ్యామిలీ మారట్లా, ఇంకోటి సంగతి ఎందుకు? నా ఫ్యామిలీ మారంది, బయట వాళ్ళ గురించి నేను ఆలోచిస్తా. సమాజం గురించి కొంచెం అసలు ఏం లేదండి. సమాజం మొత్తం పొల్యూటెడ్. ఏది సమాజం బాగుపడాలంటే మళ్ళా గాంధీ గారు పుట్టాలి. గాంధీ గారు పుట్టడం జరుగుద్దా? గాంధీ గారి పేరు చెప్పుకోవడమే తప్పించి గాంధీ గారు రూల్స్ ఫాలో అయ్యేవారు పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. ఎవరన్నా ఫాలో అవుతున్నారా? 52 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఎవరన్నా కొంచెం ఒక్కలన్నా గుర్తుపెట్టారా? నా హక్కు నా భూమి నా మూవీ. ఏముందండి? ఎవరికి ఏం లేదు. నమస్కారం అనుకోండి, వెళ్ళిపోతాం. చాలా మంది ఉద్యోగాలు లేక అసలు ఉద్యోగాలు రావండి బాబు. ఎవడు పని ఆడు చేసుకుంటే అందరికీ ఉద్యోగాలు ఎట్టొస్తాయండి? అందరికీ రావు. ఉద్యోగాలని ఎక్కడికి వస్తాయండి? ఉద్యోగాలు రావండి. ఎక్కడ ఉద్యోగాలు లేక యువత ఇలా బాధపడుతుంటే గవర్నమెంట్ వచ్చేసి అసలు గవర్నమెంట్ ఏమీ చేయదు. వాళ్ళని అడగకూడదు. మనం ప్రాపర్గా ట్యాక్స్ ఏం కట్టట్లేదు. మనం లోనికి వెళ్ళాలంటే 10 రూపాయలు ఎవరు కడుతున్నారు చెప్పండి? ఏదో ఒకటి రూల్స్ మాట్లాడతారు. మనం చేయగలిగిందే లేదు. నేను సీనియర్ సిటిజన్ కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి రాగలిగాను. నా అదృష్టం అంతే. మీరు చూస్తా ఉన్నారు రోడ్డు మీద యువత ఎలా కనిపిస్తున్నారు మీకు? అంటే ఇప్పుడు జాబ్స్ కోసం వస్తున్నారు ఊర్లో నుండి, తల్లిదండ్రులకు తెలియకుండా పల్లెటూరు నుంచి వలస వస్తున్నారు హైదరాబాద్కి. యువత అసలు మీరు మనిషికి జీవించడానికి ఏమి కావాలి? ఫస్ట్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్, ఏ హ్యూమన్ బీయింగ్ అయినా కావటానికి ఏమి కావాలి? గాలి, నీరు, ఆహారం. గాలి తీసుకోగలుగుతున్నారా? గాలి తీసుకోవట్లా, నీరు తీసుకోవట్లా, ఆహారం ఆహారం ఆహారం. ఎంతసేపు చేస్తారు చెప్పండి? ఆహారం ఎంతకాలం చెప్పండి? మనిషిగా మనం నీటికి ఇంపార్టెంట్, గాలికి ఇంపట్ల, నీరుకి ఇవ్వట్ల. ఆహారం 3 పూట్ల ఆహారం ఎందుకండి? మన కళ్ళెదిరే గాంధీ గారు 90 ఏళ్ళు బతికారు. అయినా సరే చేయట్లేదుగా. మళ్ళీ ప్రేమ వద్దండి బాబు. అసలు ముందు గాలి పీల్చుకోనండి. గాలి పీల్చుకుంటే మిగతా వస్తాయి. మరి ఇప్పుడు ఇది ఆగట్లేదు, పొల్యూషన్ లేదు. ఎవరు చేయగలేము. నమస్కారం ఇంకోటి. ఇప్పుడు నాకు 63 అండి. ఇట్లా ఎవరన్నా ఒక్కసారి తీయగలరా? నేను పొద్దునే 165 సార్లు చేశాను. మార్నింగ్ 5కి లెగిస్తా, 5కి లీటర్ అంటారు మంచిగా తాగుతా. తర్వాత తాగేవాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఇదే గాలి పీల్చుకుంటున్నారు, ఇదే వాటర్ తాగుతున్నారు. మీరు ఎందుకు అంత యాక్టివ్గా ఉన్నారు? ఏది ఏదో పద్ధతి ఫాలో కాబట్టి మంచినీళ్ళే అన్నిటికీ. ఇది సీసా ఉంటుంది నాకు. ఈ సీసా ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. వాటర్ సొల్యూషన్ అంతే. ఎవ్రీథింగ్ మొత్తం అది దాంట్లో బర్న్ అయిపోవాలి మనుషులు. ఫైనల్ ఏం చెప్తారు సార్ యూత్ గురించి? అసలు అవన్నీ గురించి చేయలేదు సార్. చాలా మారిపోయింది సొసైటీ. నమస్కారం అనుకోండి, వెళ్ళిపోతాం.